ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటున్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారము వెండి చూసుకుంటే ఇప్పుడు బంగారం కంటే వెండి దూసుకెళ్తుందని అనుకోవాలి. మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అంటే ముందు ఇంకా రాబోయే రోజుల్లో బంగారం పక్కన పెట్టి వెండిని ఎక్కువగా చూసే దానిలా ఉంటుందంటారా? ఎందుకు ఇంత వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది? రాబడి కూడా బంగారంతో పోల్చుకుంటే వెండి ఎక్కువ రాబడి ఇస్తుందా అంటే ఒకసారి మనం ఈ మధ్యనే చర్చించుకున్నాం వెండి గురించి. బంగారం కన్నా వెండి మీద పెట్టుబడి పెట్టడం ఎక్కువ లాభాలని ఆర్జించే వాళ్ళకి, ఆశించే వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. మనం బంగారం అనేది లభ్యత చాలా తక్కువ. దాన్ని భూమిలోంచి పైకి తీసి మనం వాడుతున్న బంగారం రూపంలో తయారు చేయాలంటే దాని మీద పెట్టుబడి పెట్టాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ పెట్టుబడి అంతా పోయిన తర్వాత మిగిలే మొత్తం చూసుకున్నట్టయితే వాడికి గొప్పగా దీని మీద రాబడి రాదు. బంగారు విలువ గొప్పదే, కానీ బంగారాన్ని ఆ రూపంలోకి తీసుకురావడానికి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువ. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం చూసుకుంటే మామూలు ఏ దాంట్లో పెట్టుబడి పెట్టేవాడు, దీంట్లో బంగారంలో పెట్టుబడి పెట్టేవాడు కూడా గనులు బయటికి తీసి చేయడం లోపల కూడా అంతే రకమైనటువంటి లాభం అంతకన్నా మించి ఎక్కువ రావడం లేదు. కానీ వెండి విషయం లోపల వెండిని ఒక ఆభరణంగా ఉపయోగించుకోవడం కన్నా దాన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, దాంతోపాటుగా సోలార్ పరిశ్రమల్లో విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఒక పెద్ద ఎలక్ట్రికల్ వాహనం, పెద్ద వాహనంలో సుమారు 80 కేజీల వెండి ఒక్క వాహనంలో ఉపయోగిస్తున్నారు. అంటే ఏటా కొన్ని లక్షల వాహనాలు బయటకు వస్తాయి. ఇంటూ 80 వేసుకుంటే ఎన్ని లక్షల కిలోలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అంత వెండిని ఇంతకుముందు ఎవరు కూడా మామూలుగా మనం ఆభరణాల కింద ఉపయోగించినప్పుడు లేదా ఇంట్లో ఉండేటువంటి గృహోపకరణాల కింద ఉపయోగించినప్పుడు అంత వెండి ఉపయోగం లేదు. దానికన్నా కొన్ని వందల రేట్ల ఎక్కువ ఉపయోగం ఇప్పుడు వచ్చింది మార్కెట్లోకి. కాబట్టి ఇకపైన వెండి విజృంభణ విపరీతంగా ఉండే అవకాశం ఉంది. గోల్డ్ కొనడం కన్నా, గోల్డ్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టడం కన్నా వెండి మీద పెట్టుబడి పెట్టడం సులభం. ఎందుకంటే వెండి ఒక కిలో తీసుకుంటే మనకి ఇవాళ 1,10,000 రూపాయల లోపల వచ్చేస్తుంది. 10-12 ఉండే ఉండవచ్చు. అదే ఒక తులం తీసుకోవాలంటే బంగారం మనకు ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక 10 గ్రాములు వచ్చే బదులుగా 1 కిలో వస్తుంది. 10 గ్రాములు ఎక్కడ, 1 కిలో ఎక్కడ. ఆ కిలో మీద ఎంత పెరుగుదల ఉంటుంది అని అంటే డెఫినెట్గా ఒకవేళ నెక్స్ట్ ఇయర్ పరిస్థితులు ఆశించిన దానిలాగా ఉంటే మాత్రం 2-3 పెరిగే అవకాశం ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే పెట్టుబడి చాలా వేగంగా పెరగాలన్నా, తక్కువ మొత్తంలో ఎక్కువ లాభం మనం రావాలన్నా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. అక్కడ ఎక్కువ మొత్తంతో తక్కువ పెట్టుబడి వచ్చే లాభం వచ్చే అవకాశం అక్కడ ఉంది. కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాన్ని రావాలని ఆశించేటువంటి వాళ్ళు, ముఖ్యంగా మహిళలు, గృహిణులు వెండి మీద పెట్టుబడి పెట్టి వెండిని ఎక్కువ కొనుక్కున్నట్టయితే ఇటు ఆభరణాల కింద ఉపయోగించుకోవచ్చు, కొంతవరకు ఇంట్లో పాత్రల కింద ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది, దేవుడి దగ్గర పాత్రల కింద ఉపయోగించుకునే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇవాళ దాన్ని ఎలక్ట్రానికల్ వాహనాల్లో, దాంతోపాటుగా సోలార్ పరిశ్రమలో విపరీతంగా వాడుతున్నారు. కాబట్టి మందుల పరిశ్రమలో కూడా దీన్ని ఉపయోగించడానికి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో గణనీయంగా వెండి రేటు పెరిగి ఒకనాటికి వెండి బంగారం పోటాపోటీగా ఉండే అవకాశాలు కూడా ఏర్పడే పరిస్థితులు రావచ్చు అనేది నిపుణుల యొక్క అంచనా. అందుకోసం అని చెప్పి బంగారం మీద అధిక డబ్బులు పెట్టుబడి పెట్టడానికన్నా తక్కువ పెట్టుబడితో వచ్చేటువంటి వెండిని కొనుక్కొని పెట్టుకుంటే అన్ని రకాలుగా బంగారానికి మించిన లాభం రావడానికి ఆస్కారం ఉన్నట్టుగా ప్రపంచమంతా నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయం ఇది. అంటే సార్, ముందు ఇంకా గోల్డ్ జ్యువెలరీకి అంటే సిల్వర్ జ్యువెలరీకి క్రేజ్ ఎక్కువ ఉంటుందంటారా? క్రేజ్ డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే బంగారంతో ఈక్వల్గా ఒక నాటికి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని. అంటే బంగారం రేట్ ఎంత ఉందో, తులం మనం ఇవాళ 1,00,000 రూపాయలు కొనుక్కున్నట్టుగానే ఒకనాటికి తులం 1,00,000 రూపాయలు వెండి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే ఇవాళ ఒక తులానికి అక్కడ 1 కిలో వస్తుంది. 10 గ్రాములకు ఈక్వల్గా 1 కిలో, కిలో అంటే 1000 గ్రాములు. 10 గ్రాములకు 1000 గ్రాములు ఇవాళ ఈక్వల్గా ఉంది. ఒకనాటికి 10 గ్రాములకి 10 గ్రాముల వెండి ఎంత రేట్ అయితే ఉందో, 10 గ్రాముల వెండి బంగారం అదే 10 గ్రాముల వెండికి కూడా పరకపోయే రోజు వచ్చిందంటే ఎంత తేడా వస్తుందో దీన్ని బట్టి ఊహించుకోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో వెండి పెరిగినంత వేగంగా బంగారం పెరగదు.
వెండిని మిగతా పరిశ్రమల్లో వాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వెండి అవసరం ఖచ్చితంగా పెరుగుతుంది. వెండి అవసరం పెరిగినా కొద్దీ వెండి యొక్క రేటు పెరుగుతుంది. ఆ రేటుని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా బంగారం కన్నా వెండి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాభపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనేది నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయం. అంటే సార్ ముందు ముందు గోల్డ్ రేట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కానీ వెండి తగ్గే ఛాన్స్ అయితే లేదంటారు. బంగారం రేటు తగ్గే అవకాశాలు ఉండొచ్చు కానీ ఉన్నాయి, కానీ వెండి రేటు తగ్గడానికి అవకాశాలు లేవు. క్రేజ్ అలా ఉంది కాబట్టి. క్రేజీ కాదు, అవసరం అంత ఉంది. క్రేజీ కన్నా నెసెసరీ ఎక్కువ ఉంది. బంగారంది క్రేజీ కానీ వెండిది నెసెసరీ. అంటే బంగారాన్ని నిపుణులు ఎక్కువ భాగం వాడేది ఆభరణాల కింద వాడుకోవడం, లేకపోతే దాన్ని పెట్టుబడి కింద పెట్టుకోవడం తప్ప పరిశ్రమల్లో వాడేటువంటి బంగారం చాలా తక్కువ. కానీ వెండి విపరీతంగా వాడతారు. ఒక వాహనంలో 80 కిలోలు వాడతారంటే అలాంటి వాహనాలు లక్షలు తయారవుతాయంటే 1,00,000 × 80 వేసుకుని 80 లక్షల కిలోలు కావాలి. మరి ఎంత విపరీతంగా కావాల్సిన అవసరం దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.